guys, welcome back to my channel. So today we are at Dubai Desert Safari. So మాది ఒక ప్యాకేజ్ ఉందన్నమాట ఈరోజు. First we'll be going for sand duning. So ఇప్పుడు మా కార్ అయితే మమ్మల్ని ఇక్కడ పిక్ చేసుకుంటుంది. Let's see how the day goes. I'm really excited because ఈరోజు చాలా exciting things ఉండబోతుంది. So let's see how it goes. సో చూసారు కదా, మేమైతే డెజర్ట్ సఫారీ స్పాట్కి వచ్చేసాము. ఇది ఒరిజినల్ స్పాట్ కాదు, ఇక్కడ ఓన్లీ క్వాడ్ బైకింగ్ అది చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని శాండ్ డ్యూనింగ్కి తీసుకెళ్తారు. మేము ఈవినింగ్ సన్సెట్ స్లాట్ అనమాట మాది. చూస్తున్నారు కదా, ఇది శాండ్ డ్యూనింగ్ అనమాట. బేసికలీ శాండ్ డ్యూనింగ్ అంటే ఇలా ఒక పెద్ద కార్ లైక్ ల్యాండ్ క్రూజర్స్ లాంటి కార్స్ మాత్రమే ఇక్కడ చేయగలవన్నమాట ఇలా. సో ఇలా ఒక డ్రైవర్ ఉంటారు, ఆయన ఈ డెజర్ట్లో శాండ్స్ ఉంటాయి కదా, వాటిలోంచి చాలా ఎడ్జీ కర్వ్స్ చాలా హారిఫిక్గా ఉంటుంది అనమాట. బట్ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా భయం వేసింది, బికాస్ చూడండి అసలు ఎలా ఉందో. ఒక చిన్న బ్లింక్ ఆఫ్ ఐలో ఏదైనా జరిగినా కూడా అంతే, ఇంకా పోవడమే. ఎందుకంటే సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకునే స్కోప్ లేదు, అండ్ ఎవరు పెట్టుకోమని కూడా చెప్పట్లేదు అనమాట. సో మనమే ఇంకా రిస్క్ చేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఉన్న డ్రైవర్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, అదొక అడ్వాంటేజ్. బట్ నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా, వాళ్ళు మాత్రం మమ్మో ఇలా యాక్సిడెంట్ అయిపోయింది, మొత్తం కింద పడిపోయింది. అది చూసిన తర్వాత ఫుల్ భయం వేసింది అనమాట. సో ఇలా సెంటర్లో తీసుకెళ్ళి ఇలా ఆపుతారు. నేను చెప్పినట్టు సన్సెట్ స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక మ్యాట్ వేసి మంచిగా ఫొటోస్ తీసుకోమని కొంచెం సేపు అలా వదిలేస్తారనమాట. మేమైతే చాలా మంచి ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాము. అండ్ మనకి శాండ్ స్లైడ్ అంటారు కదా, పైనుంచి ఇలా స్లైడ్ లాగా స్కేటింగ్ లాగా అలా వచ్చేది కూడా ఉందన్నమాట. బట్ అది చాలా కొంచెం అడ్వెంచరస్గా జరిగింది నాది, మీకు ముందు ముందు కనిపిస్తుంది. సో నేను ఇలా కొన్ని రీల్స్ అవి ఇవి తీసుకుంటున్నాను. అండ్ మేము సన్సెట్ టైంలో వెళ్ళాము కాబట్టి చాలా బాగుంది వెదరు. అదే మధ్యాహ్నం అలా వెళ్ళారంటే మాత్రం ఆ ఎండకు చచ్చిపోవడమే, చాలా హాట్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది వెదర్. అండ్ మొత్తం మట్టి అయిపోతాం అనమాట మనం మళ్ళీ వచ్చేసరికి, బికాస్ ఆ శాండ్ ఏదైతే ఉందో వెరీ 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 థిన్ అనమాట. ఇక్కడ రోహిత్ చేశాడు శాండ్ స్కేటింగ్ అనుకుంటా ఇది, ఎంత బాగా చేశాడు. నేను కూడా ఈజీ, చూడడానికి చాలా ఈజీగా ఉంది, చేసేయచ్చు అనుకున్నాను. అండ్ చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో అక్కడంతా, ఇంక ఇవే అనమాట ల్యాండ్ క్రూజర్స్ అన్నీ. ఇలా ఒక దగ్గర ఆపి ఇలా చేస్తారు. ఇంకా నన్ను చూడండి, నేను ఎలా పడ్డానంటే పడినప్పుడు ఆ ఇంటెన్సిటీ అర్థం అవ్వలేదు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇంత ఘోరంగా పడ్డానా అని అనిపించింది. సో అది ఫ్లాప్. పడ్డమేమో కానీ మొత్తం మట్టి అయిపోయాను అనమాట. హెయిర్, నోస్ మొత్తం ఆల్ టుగెదర్. బట్ యా, ఎక్స్పీరియన్స్, అదొక ఎక్స్పీరియన్స్. సో ఇది అయిపోయిన తర్వాత అగైన్ ఆ పైన కొంచెం కొన్ని ఫొటోస్ అవి తీసుకోవడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 45 minutes అలా వదిలేస్తారనమాట సెంటర్కి తీసుకెళ్ళి. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. మేమైతే శాండ్ స్కేటింగ్ చేసాము, కొన్ని రీల్స్, ఫొటోస్, సన్సెట్ అయ్యే వరకు అక్కడ ఉంచుతారనమాట. సో ఆ సన్సెట్ వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ శాండ్ ఎంత థిన్ ఉంటుందంటే లిటరలీ నేనైతే షాక్ అయిపోయా. అంటే అది అంత థిన్ ఉండడం వల్ల మన క్లోత్స్లో, హెయిర్లో ఈజీగా స్టక్ అయిపోవడం, అది తెలియకుండా తెలియకుండానే ఈవెన్ మనం బ్రీత్ చేస్తుంటే కూడా మన ముక్కులోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంత థిన్ ఉంటుంది. చూడండి అసలు ఎలా ఉందో. అండ్ అందుకే నా సజెషన్ ఏంటి అని అంటే, ఎవరైనా డెజర్ట్ సఫారీకి వెళ్ళే వాళ్ళు ఉంటే కాస్త హెయిర్ టై చేసుకొని, ఆర్ వాళ్ళు అక్కడ ఒకటి కడతారు లైక్ అరబిక్ స్టైల్లో, ఈయన కట్టుకున్నాడు చూడండి, అలా కడతారు. లేకపోతే వాంట్ అలా కట్టుకోవచ్చు, హెయిర్ స్పాయిల్ అవ్వద్దు అని అంటే.
ఇలా ఒక బర్డ్ కూడా ఉంటుంది అక్కడ, దీంతో కూడా ఫొటోస్ అది దిగొచ్చు మనము. ఇది ఒక 10 dirhams అనుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఇక్కడ నెగోషియేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా జరిగిందనమాట మా డెజర్ట్ సఫారీ. చాలా బాగుంది. ఇఫ్ యూ కెన్ సీ ఈ శాండ్ చూడండి గైస్, ఎంత లైక్ సాఫ్ట్ ఉంది, ఎంత థిన్ ఉందో. రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ దీని తర్వాత మనకి క్యామెల్ రైడింగ్, బెల్లీ డ్యాన్స్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎంజాయ్ చేద్దాము. సో ఫార్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగుంది. బట్ ఐ సజెస్ట్ మీరు ఈ సన్సెట్ టైంలో వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ, లేకపోతే ఎండ మండిపోతుంది. ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి మరీ ఎక్కువ ఎండ లేదు, ఇట్స్ సో కూల్. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు టేక్ ప్యాకేజ్ తీసుకోండి. ఇవన్నీ ఒక ప్యాకేజ్ అనమాట. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 6,000 per person అనుకుంటా. బుఫే కూడా, డిన్నర్ కూడా ఉంది. సో ఇట్స్ అ వెరీ ఫేర్ డీల్. సో ఎవరైనా కావాలంటే ఇలా ప్యాకేజెస్ తీసుకోండి. అండ్ యా, సో చూసారు కదా. సో బేసికలీ మేము తీసుకుంది ఒక ప్యాకేజ్ లాగా. చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ లైక్ శాండ్ డ్యూనింగ్ ఉంది, క్వాడ్ బైకింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. బట్ మేము చేయలేదు, శాండ్ డ్యూనింగ్ ఉంది కదా అని చెప్పి. సో సన్సెట్ టూర్, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనల్ని వేరే స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ క్యాంప్స్లా ఉంటాయి అన్నమాట. అందులో వచ్చేసి మనకి క్యామెల్ రైడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెలీ డ్యాన్స్, ఫైర్ షో, అండ్ ఇంకొక ఏదో షో కూడా ఉంది అది. అండ్ ఆల్సో స్నాక్స్ ఉంటాయి, బుఫే ఉంటుంది, స్టాల్స్ ఉంటాయి. ఇలా చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట అక్కడ. నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ డే. ఎందుకు అని అంటే ఎవ్రీడే ఏదో నార్మల్గా వెళ్ళి చూసాము అలా ఉంటుంది. బట్ ఈ డే మాత్రం కొన్ని అడ్వెంచర్స్ చేయడము అలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అండ్ శాండ్ డ్యూనింగ్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట. వెళ్ళేటప్పుడు కూడా అదే రేంజ్లో తీసుకొని వెళ్తాడు. ఎవరికైతే మోషన్ సిక్నెస్ ఇలాంటివి ఉంటాయో వాళ్ళు పక్కా అవాయిడ్ చేయండి. ఇది మా కార్లో కూడా కొంతమందికి ఉండింది. సో వాళ్ళు చాలా కష్టపడ్డారు అనమాట. సో చూస్తే మా దాంట్లో ఆల్మోస్ట్ 1 2 3 ఒక 6 members ఉన్నాం అనమాట. షీఈస్ ఫ్రమ్ జార్డన్ యాక్చువల్లీ. సో మేము ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ ట్రిప్ అంతా విల్ బీ టుగెదర్ అనమాట. ఎందుకంటే మేము తీసుకున్న ప్యాకేజ్లో హోటల్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ కూడా ఉంది. అది ఇంకొక అడ్వాంటేజ్. ఎందుకంటే మనల్ని హోటల్ నుంచి తీసుకొని వచ్చి ఆ ఈవినింగ్ అంతా ఆల్మోస్ట్ 2కి పిక్ చేసుకుంటారు. నైట్ 10 o'clockకి డ్రాప్ ఆఫ్ చేస్తారు. సో ఆ డే అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టే మనము. అండ్ వాళ్ళు అలా ప్లాన్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఫేర్ ప్రైస్. అంటే ఐ థింక్ 6,000 ఐ థింక్ 6,000 రూపీస్కి ఇంత మంచి డీల్ అంటే చాలా బెటర్ అనిపించింది మాకు. అండ్ ఇది ఆ క్యాంప్స్ ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడే క్యామెల్ రైడింగ్ కూడా ఉంటుంది. అండ్ క్యామెల్ రైడ్ ఇందులో ఉండేది జస్ట్ ఒక రౌండ్ వేస్తాడు అంతే. మీకు ఎక్స్ట్రా కావాలి, దూరం వెళ్ళాలి అని అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. మాకు అది తెలీదు. మేము ఫ్రీ అంటే చాలా దూరం తీసుకెళ్తాడేమో అనుకున్నా. సో అందుకే మీకు చెప్తున్నా, ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రీ క్యామెల్ రైడ్ ఓన్లీ కొంచెం దూరమే, అంటే జస్ట్ ఒక రౌండ్ వేస్తాడు అంతే. సో అది కూడా చేసేసిన తర్వాత ఇలా లోపలికి వచ్చేసాము. ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట. మనకు ఒక టేబుల్ ఇస్తారు. మనతో వచ్చే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్కి ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్లో మనం కూర్చొని వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అన్నీ ఏవి ఎక్కడ ఉన్నాయి అది అని. ఇప్పుడు తను చూపించింది. యూజువలీ దుబాయ్లో ఎక్కువ ఫేమస్ అంటే అరబిక్ స్టైల్లో ఉండడానికి వాళ్ళు చేసేది ఏంటంటే, ఒకటి అరబిక్ కాఫీ. అది చాలా ఫేమస్ అనమాట దుబాయ్లో, ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. అండ్ ఈవెన్ ఐ ట్రైడ్, అండ్ నాకు చాలా నచ్చింది అరబిక్ కాఫీ. యూజువల్గా అందరు చెప్పారు అరబిక్ కాఫీ డేట్తో తినాలి అని చెప్పి. నేను డేట్తో తినలేదు, బట్ అయినా ఐ లైక్డ్ ఇట్. అండ్ షీషా, ఇక్కడ హుక్కా అంటారు కదా, అది కూడా బాగా ఫేమస్ అనమాట. ఎక్కువ మంది అది కూడా తాగారు. అండ్ ఇలా స్టాల్స్ ఉన్నాయి చూసారా. ఈ స్టాల్స్ అన్నీ ఫ్రీ కాదు, ఓన్లీ డ్రింక్ స్టాల్ ఒకటి ఉంటుంది, అదొకటి ఫ్రీ. ఎన్నైనా అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, మిగిలిన అన్ని ఛార్జెస్ ఉంటాయి అనమాట. అండ్ అటు సైడ్ ఏమో బుఫే పెట్టారు, నాన్ వెజ్ అండ్ వెజ్ బుఫే పెట్టారు. ఎక్కువ వెరైటీస్ లేవు, బట్ ఓకే. బార్బిక్యూ అలా పెట్టారు. బార్బిక్యూ బాగుంది. ఫుడ్ అయితే దుబాయ్లో చాలా బాగుంది. అండ్ ఆ బార్బిక్యూ తర్వాత అండ్ వెజ్వి ఒక 2-3 కర్రీస్ అలా పెట్టారు. అండ్ ఈలోపే షో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా సన్సెట్ వ్యూ అదిరిపోయింది అనమాట. అండ్ నాకు ఈ వైబ్ అంతా చాలా నచ్చింది. అండ్ మెహందీ ఆర్టిస్ట్ ఎక్కువ దుబాయ్లో, ఎక్కడ చూసినా అవి పెడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ దిగుతారు కదా, అలాంటివి ఉన్నాయి స్టాల్స్. అలా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ ఇచ్చారనమాట, సమోసా అండ్ సమోసా పకోడా ఇచ్చారు. అండ్ అక్కడ కాఫీ, టీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము సమోసా అవి తీసుకున్నాము. ఇవి ఓకే యావరేజ్ ఉన్నాయి. బట్ అరబిక్ కాఫీ అయితే చాలా బాగుంది.
లుక్ ఎట్ దట్. ఇదే అరబిక్ కాఫీ అండ్ దెన్ స్నాక్స్. సో మొత్తం ఇలా స్టేజ్ ఉంటుంది, ఆల్ అరౌండ్ ఉంటుంది, అందరూ కూర్చొని అలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే బెల్లీ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆ వ్యూ చూసారా సన్సెట్ ఎంత బాగుందో. ఐ లవ్ ఇట్. మాకు మంచి స్పాట్ కూడా దొరికింది ముందే. సో ఇప్పుడైతే ఫస్ట్ బెల్లీ డ్యాన్స్ ఆవిడ వచ్చేసి ఎంత బాగా చేసిందో. అండ్ దీని తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చారనమాట, బుఫే తెచ్చుకోమని చెప్పి ఫుడ్. అండ్ టైమింగ్స్ ఉంటాయి, ఇంత కొంచెం టైం వరకే పెడతారు. అండ్ దీంట్లో ప్రీమియం ప్యాకేజెస్ కూడా ఉన్నాయనుకుంటా. వాళ్ళకి వాళ్ళే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. ఫ్రంట్లో సోఫాస్ ఉంటాయి, వాళ్ళు అక్కడ కూర్చుంటారు. వెనక హట్స్ కూడా ఉంటాయి, అందులో కూడా కూర్చోవచ్చు. సో ఐ థింక్ ఎంత మనీ పడితే అంత ప్రివిలేజెస్ ఉంటాయి అనుకుంటా. మేము నార్మల్ ప్యాకేజ్ తీసుకున్నాం. సో మేమే వెళ్ళి తెచ్చుకోవాలి బుఫే. సో బుఫేలో ఐటమ్స్ ఏమున్నాయో కూడా చూపిస్తాను. అండ్ నైట్ ఇలా ఉంది ఈ వ్యూ అంతా. ఇక్కడ కూడా కొన్ని ఫోటో స్పాట్స్ పెట్టారు ఫొటోస్ దిగడానికి, లైట్స్తో, అది హార్ట్స్ అవి ఇవి. అండ్ ఇలా ఇక్కడ చూసారా బుఫే అరేంజ్ చేశారు. సాలడ్స్, వెజ్ కర్రీస్, రైస్ అండ్ బార్బిక్యూ పెట్టారు, తందూరి అలా. సో ఎక్కువ మంది అవే తీసుకున్నారు. చాలా బాగుంది టేస్ట్. వెజ్ అయితే యావరేజ్, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వెజ్ దాని మీద. అండ్ సో చూడండి, ఇవే మాకు పెట్టిన ఫుడ్ అనమాట. అండ్ ఇది కూడా ఇంకొక షో అనమాట. అండ్ ఈయన చేస్తున్నప్పుడు మాకు ఏమనిపించలేదు కానీ, బట్ అది చాలా హెవీ ఉందంట. కొన్ని మనతో కూడా చేయించాడు, అన్ని రౌండ్ వేసుకునే ఉన్నాడు. లైక్ అమ్మో ఎలా చేస్తాడు అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ అయితే ఫైర్ షో. అసలు చూడండి ఎలా చేస్తున్నాడో. నాకు భయం వేస్తుంది, అది ఎక్కడ తను చేయలేను జరిపోయి మా మీద పడిపోద్దా అని చెప్పి. బట్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ కూడా. కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ అయితే పీక్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది చేస్తాడు అని చెప్పి. బట్ అమేజింగ్ ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. బట్ ఫైర్ షో అయితే చాలా సో చూసారు కదా, దుబాయ్ అని ఇలా లైట్ చేశాడు, అది క్లైమాక్స్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను ఇక్కడ అయిపోయిందేమో షో అని వెళ్ళిపోతున్నాడు రన్ చేసుకుంటూ. అవి లైక్ ఎక్కడికి వెళ్తున్నాడు, సర్లే అయిపోయిందేమో అని చెప్పి ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంకి అక్కడికి వెళ్ళిపోయి దాన్ని లైట్ చేసి అలా చేశాడు. అబ్బా ఎంత బాగుండేనో, నాకు చాలా నచ్చింది. అండ్ అంతే ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 or 3 వీడియోస్ ఉన్నాయి దుబాయ్వి. దాని తర్వాత పెళ్ళి వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు తెలుస్తుంది ఎలా ఉన్నాయి వీడియోస్ అని చెప్పి. అండ్ నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.